Okay children, now we are going to learn about the numericals which are related to normality. Okay. So first question చూడండి, calculate the normality of H2SO4 solution containing 4.9 grams per liter of the solution. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, మనం ఏం ఫైండ్ చేయాలి. ఓకే, స్మాల్ w of H2SO4 it is given as 4.9 grams. ఓకే, సో H2SO4కి మనం గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఫైండ్ చేయాలి. సో ఫర్ H2SO4 అంటే యాసిడ్స్కి ఈక్వివాలెంట్ వెయిట్స్కి ఫార్ములా ఏంటి, గివెన్ వెయిట్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్. ఓకేనా, ఎన్ ఈక్వివాలెంట్ ఫైండ్ చేయాలి. ఎన్ ఈక్వివాలెంట్ వెయిట్ ఫైండ్ చేయడానికి ఫార్ములా గివెన్ వెయిట్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్. సో ఇప్పుడు గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ H2SO4 చేయాలంటే మాలిక్యులర్ వెయిట్ బై బేసిటీ చేయాలి. ఓకేనా, గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ H2SO4 ఓకే, మాలిక్యులర్ వెయిట్ బై బేసిటీ చేయాలి. ఓకే, ఒకటి చేయాలంటే మీరు దానికి వేరే వేరే ఫార్ములాస్ అనేవి ఉంటాయి. సో మీరు కాన్సెప్ట్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీకు సమ్స్ అనేవి ఈజీగా వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2SO4 గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ చేస్తున్నాను. చూడండి, గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ H2SO4 మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2SO4 98 బై బేసిటీ ఆఫ్ H2SO4 ఎలా స్ప్లిట్ అవుతుంది, 2H ప్లస్ అండ్ SO4 2-, అంటే మీకు బేసిటీ అనేది 2 అనమాట. ఇక 2H ప్లస్ అయాన్స్ అనేవి రీప్లేస్ అవుతాయి. సో 98/2 అంటే 49 వస్తుంది. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఏమో 49 అనమాట. సో నంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ వెయిట్ మనకి 4.9 grams ఇచ్చారు, గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఏమో 49 వచ్చింది. మనం ఇది ఇంటూ 10/10 చేస్తే 49/490 అంటే 1/10. నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్ ఎంత వచ్చింది, 1/10 వచ్చింది. 1/10 అంటే 0.1. సో ఇప్పుడు నార్మాలిటీ అంటే ఏంటి, ఫార్ములా ఎన్ ఈక్వివాలెంట్స్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. వాల్యూమ్ ఏమో 1 లీటర్ ఇచ్చారు, పర్ లీటర్ అంటే 1 లీటర్. సో 0.1/1. సో నార్మాలిటీ ఈజ్ 0.1n. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్యాల్కులేట్ ద వెయిట్ ఆఫ్ NaOH ప్రెసెంట్ ఇన్ 500 ml ఆఫ్ 0.5n సొల్యూషన్. ఇక్కడ నార్మాలిటీ వాడి ఇచ్చేసాడు, వాల్యూమ్ 500 ml ఇచ్చాడు. ఓకే, అప్పుడు మనం వెయిట్ ఫైండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, మళ్ళీ మనం యూజ్ చేయాల్సింది సేమ్ ఫార్ములాని. మనకి నార్మాలిటీకి ఫార్ములా ఉంది కదా, స్మాల్ w బై GEW ఇంటూ 1000/V in ml. ఓకే, ఈ ఫార్ములా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఏం ఫైండ్ చేయాలి, స్మాల్ w ఫైండ్ చేయాలి. అలాగే GEW ఫర్ NaOH కూడా ఫైండ్ చేయాలి. స్మాల్ w మనకి ఇవ్వలేదు, వాల్యూమ్ 500 ml ఇచ్చారు, నార్మాలిటీ 0.5 ఇచ్చేసాడు. ఓకే, సో ఫస్ట్ ఫర్ NaOH GEW ఫైండ్ చేయాలి. ఓకే, GEW అంటే గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్, NaOH అంటే ఏంటి, బేస్. ఓకేనా, సోడియం హైడ్రాక్సైడ్ బేస్. ఓకే, సో గ్రామ్ ఈక్వివాలెంట్ ఫైండ్ చేయాలంటే, ఈక్వివాలెంట్ వెయిట్ ఫైండ్ చేయాలంటే మాలిక్యులర్ వెయిట్ బై యాసిడిటీ చేయాలి. ఓకేనా, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH బై యాసిడిటీ. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH వచ్చేసి 40 బై ఒకటే OH మైనస్ అయాన్ అనేది రీప్లేస్ అవుతుంది. ఇక్కడ ఒక OH మైనస్ అయానే ఉంది చూడండి, NaOH ఒకటే OH మైనస్ అయాన్ ఉంది. సో యాసిడిటీ ఏమవుతుంది, 1. సో 40/1 ఈజ్ ఈక్వల్ టు 40. సో గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ 40 అనమాట. స్మాల్ w మనం ఫైండ్ చేయాలి. ఇక్కడ నార్మాలిటీ అనేది 0.5 అని వాడు ఇచ్చేసాడు. సో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0.5 ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ w బై 40 ఇంటూ 1000 బై వాల్యూమ్ 500 ml వాడు ఇచ్చాడు. ఓకే, సో 500 ml. సో ఇక్కడ 0 క్యాన్సిల్ చేసుకుందాం. సో 0.5 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ w బై 4 × 5 ఎంత వచ్చింది మీకు, 20 వస్తుంది.
ఓకే, క్రాస్ మల్టిప్లై చేసుకుంటే స్మాల్ డబ్ల్యూ ఆఫ్ NaOH వచ్చేస్తుంది. సో స్మాల్ డబ్ల్యూ ఆఫ్ NaOH ఈజ్ ఈక్వల్ టు 0.5 ఇంటూ 20. దాన్ని మనం 5/10 అని రాసుకున్నాం అనుకోండి, ఇంటూ 20 రాసుకుంటే 0 క్యాన్సిల్, 5 2s are 10 grams అనమాట. సో వెయిట్ ఆఫ్ NaOH ఎంత? 10 grams. ఓకే, సో స్మాల్ డబ్ల్యూ ఫైండ్ చేయడం కూడా ఒక ప్రొసీజర్ క్వశ్చన్ ఇస్తారు మీకు. సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్యాల్కులేట్ ద నార్మాలిటీ ఆఫ్ 4% వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ సొల్యూషన్ ఆఫ్ NaOH. నార్మాలిటీ ఫైండ్ చేయాలి. వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ ఏంటి ఇచ్చాడు? 4% అని ఇచ్చాడు. మనకి రిలేషన్ ఉంది కదా, ఫార్ములా ఉంది. ఓకే, వాట్ ఈస్ ద ఫార్ములా విచ్ రిలేట్స్ నార్మాలిటీ అండ్ వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్? సో నార్మాలిటీ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ బై GEW. ఓకే, సో GUW ఆఫ్ సొల్యూట్ అనమాట. మనం ఇందాక సమ్లో కూడా GEW ఆఫ్ సొల్యూట్ చేసాం. ఫర్ NaOH గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఎంత? GEW ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH 40 బై బేసిసిటీ ఎంత? 1. సో 40 అనమాట. సో GEW 40, 10 యాజ్ చేసుకు రాస్తాం మనం. వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ కూడా వాడిచ్చాడు. సో నార్మాలిటీ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ వాల్యూ 4 ఇచ్చాడు. మనకి GEW ఎంత వచ్చింది? 40 వచ్చింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 40/40 అంటే 1N. సో 1 నార్మల్ సొల్యూషన్. సో నార్మాలిటీ 1 అనమాట. ఓకేనా? సో నార్మాలిటీ ఎంత? 1. మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి? N ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ హోల్ బై GEW. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, టు కన్వర్ట్ 1 లీటర్ ఆఫ్ 1.123 నార్మల్ సొల్యూషన్ ఆఫ్ ఎన్ యాసిడ్ టు 1 నార్మల్ సొల్యూషన్, హౌ మచ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ టు బి యాడెడ్? ఓకేనా? క్వశ్చన్ అర్థమైందా? మనకి 1 లీటర్ సొల్యూషన్ నార్మాలిటీ 1.123 నార్మాలిటీ ఒక సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ని నార్మాలిటీ ఏమో 1.123 టు 1.123 నుంచి 1 నార్మల్కి డైల్యూట్ చేయాలి. సో అప్పుడు మనం ఎంత వాటర్ యాడ్ చేయాల్సి ఉంటుంది అది క్వశ్చన్. అంటే మీరు ఇక్కడ యూజ్ చేయాల్సింది ఏంటి? డైల్యూషన్ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకేనా? సో రీకాల్ ద డైల్యూషన్ ఫార్ములా. సో డైల్యూషన్ ఫార్ములా ఏంటి మనకి? N1V1 ఈజ్ ఈక్వల్ టు N2V2. అదే కదా, N1V1 ఈజ్ ఈక్వల్ టు N2V2. ఫస్ట్ ఎంత వాల్యూమ్, ఫస్ట్ V2 ఫైండ్ చేద్దాం మనం. సో ఇక్కడ మనకి N1 ఎంత ఉంది? 1.123 ఉంది. V1 ఎంత ఉంది? 1 లీటర్ ఉంది. 1 లీటర్ అంటే మనం లెటస్ టేక్ ఇట్ యాజ్ 1000 ml. ఓకేనా? 1 లీటర్ ఉంది. అలాగే N2 ఎంత ఉంది? 1N ఉంది. 1N. V2 వాడు ఇవ్వలేదు. సో ఫస్ట్ మనం V2 ఫైండ్ చేద్దాం. V2 ఫైండ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? V2 మైనస్ V1 చేయాలి. ఓకే, సో లెట్ us సబ్స్టిట్యూట్ ఇన్ ద ఫార్ములా. N1V1 ఈజ్ ఈక్వల్ టు N2V2. సో N1 ఏమో 1.123 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ 1 లీటర్ కాబట్టి లీటర్స్లో నేను 1 అని తీసుకున్నాను. అలాగే N2 ఎంత? 1 ఇంటూ V2. ఓకే, సో ఇప్పుడు 1 ఇంటూ 1.123 అంటే 1.123. ఓకే, ఈజ్ ఈక్వల్ టు V2. ఓకేనా? సో V2 ఇంటూ 1 V2 కదా. సో V2 వచ్చేసి 1.123 ml అవుతుంది అనమాట. సో మనం ఇప్పుడు V1 ఎన్ని ml? 1000 ml ఉంది. ఓకే, సారీ ఇది లీటర్స్. సో అంటే 1123 ml. ఓకే, సో ఇదేమో 1000 ml. సో ఇప్పుడు మనం V2 మైనస్ V1 చేసుకుంటే 1123 మైనస్ 1000 చేయాలి. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 123 ml ఆర్ 0.123 లీటర్స్. సో వాటర్ యాడెడ్ ఎప్పుడైనా అడిగినప్పుడు V2 మైనస్ V1 చేయాలి. దానికన్నా ముందు ఫస్ట్ V2 ఫైండ్ చేసి తర్వాత V2 మైనస్ V1 చేస్తే మీకు హౌ మచ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ యాడెడ్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట.
ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 20 ml ఆఫ్ 0.2n HCl and 40 ml of 0.4n HNO3 are mixed and the solution is diluted up to 100 ml. Okay, and the solution is diluted up to 100 ml. Calculate the normality of the solution. సో ఇక్కడ ఏమేమి మిక్స్ చేశారో ఒకసారి మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేయండి. 0.2n HCl, ఇక్కడ ఇది ఇది N1, ఇది V1, అలాగే ఇది N2, ఇది V2. ఇక్కడ ఈ సబ్స్టెన్సెస్ రెండు ఒకసారి అబ్జర్వ్ చేస్తే HCl అండ్ HNO3 రెండు కూడా యాసిడ్సే. మనం ప్రీవియస్ వీడియోలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది చదువుకున్నాం. ఇఫ్ టూ సొల్యూషన్స్ ఆఫ్ సేమ్ నేచర్ ఆర్ మిక్స్డ్ దెన్ దేర్ మిల్లీ ఈక్వివాలెంట్స్ ఆర్ ఎడిటివ్ ఆర్ దేర్ గ్రామ్ ఈక్వివాలెంట్స్ ఆర్ ఎడిటివ్. అంటే ఇప్పుడు HCl, HNO3 రెండు కూడా యాసిడ్సే. ఓకే, రెండు యాసిడ్సే. ఇఫ్ టూ సొల్యూషన్స్ ఆఫ్ సేమ్ టైప్ ఆర్ మిక్స్డ్ then we have to add their milli equivalents. Suppose if two solutions of opposite nature are mixed then you have to subtract their milli equivalents. Okay, so ikkada manam add cheyalsindi mixtures formula anamata. Okay na, manam use cheyalsindi enti normality of mixtures. Okay na, so what is the formula for normality of mixtures? n mixtures, n resultant is equals to n1 v1 plus n2 v2 by V1 plus V2. కానీ ఇట్ ఈస్ డైల్యూటెడ్ అప్ టు 100 ml అన్నాడు. ఓకే, అంటే V టోటల్ అనేది వేసుకోవాలన్నమాట. V1 ప్లస్ V2 వేసుకునే కన్నా V టోటల్. ఓకే, అంటే V1 ప్లస్ V2 అవుదప్పుడు. ఓకేనా, అంటే ఇట్ ఈస్ స్టిల్ డైల్యూటెడ్ అనమాట. రెండు మిక్స్ చేసిన తర్వాత మనం ఇంకా వాటర్ యాడ్ చేసాం. ఓకే, అలాంటప్పుడు V టోటల్ అనేది అప్ టు వాట్ ఇట్ ఈస్ డైల్యూటెడ్ దట్ నంబర్ యూ హ్యావ్ టు కీప్ హియర్. ఓకేనా, ఇట్ ఈస్ ఫర్దర్ ఆల్సో డైల్యూటెడ్. ఓకే, అర్థం చేసుకోండి కరెక్ట్గా. సో ఇప్పుడు మనకి N1.2n, V1 20 ml. ఓకేనా, V1 20 ml, N2 0.4n, అలాగే V2 40 ml. ఓకే, సో ఇప్పుడు N రిజల్టెంట్ ఫైండ్ చేద్దాం మనం. N of mixtures, normality of mixtures is equals to N1 V1 ఎంత 0.2 into 20 plus N2 V2 ఎంత 0.4 into 40 ml by N total వచ్చేసి 20 plus 40 అవ్వదు ఇక్కడ, because it is further still diluted to 100 ml కదా. ఓకే, ఫర్దర్ ఇట్ ఈస్ డైల్యూటెడ్ టు 100 ml కాబట్టి మనం డైరెక్ట్గా 100 తీసేసుకుందాం. ఓకేనా, డైరెక్ట్గా కింద 100 తీసుకుందాం, 20 plus 40 తీసుకోకూడదు. ఓకేనా, ఇట్ ఈస్ డైల్యూటెడ్ అప్ టు 100 ml అని ఇచ్చినప్పుడు మీరు V టోటల్ తీసుకోవాలి, అంటే 100 తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 2/10 అని రాసుకోవచ్చు కదా, ఇంటూ 20 ప్లస్ దీన్ని కూడా 4/10 అని రాసుకోవచ్చు ఇంటూ 40 హోల్ డివైడెడ్ బై 100. సో 0 0 క్యాన్సిల్, 2 2s are 4 ప్లస్ అలాగే ఇక్కడ కూడా 0 0 క్యాన్సిల్, 4 4s are 16 బై 100 అంటే 20/100 వచ్చింది మనకి. 2/10 వస్తుంది అంటే 0.2n అనమాట. సో నార్మాలిటీ ఆఫ్ రిజల్టెంట్ మిక్స్చర్ ఈజ్ హౌ మచ్ 0.2n. ఓకేనా, నార్మాలిటీ ఆఫ్ రిజల్టెంట్ మిక్స్చర్ ఈజ్ 0.2n. సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ వాల్యూమ్స్ ఆఫ్ 10n HCl and 2n HCl should be mixed to obtain 4 liters of 5n HCl solution? ఓకేనా, కరెక్ట్గా అర్థం చేసుకోండి. వాట్ వాల్యూమ్స్, అసలు వాల్యూమ్ ఎక్కడ ఇవ్వలేదు మనకి. ఫస్ట్ సొల్యూషన్కి నార్మాలిటీ 10n ఉందంట, సెకండ్ సొల్యూషన్కి నార్మాలిటీ 2n ఉందంట. ఈ రిజల్టెంట్ సొల్యూషన్స్కి వాల్యూమ్స్ V1 V2 రెండు ఇవ్వలేదు వాడు. ఓకే, రెండు ఇవ్వలేదు, కానీ it should be added so that we get 4 liters of 5n solution. అంటే రిజల్టెంట్ సొల్యూషన్కి రిజల్టెంట్ నార్మాలిటీ ఎంత ఇచ్చాడు, 5 నార్మల్ ఇచ్చాడు. సో టోటల్ V1 ప్లస్ V2 ఎంత 4 liters అని ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, V1 అండ్ V2 సపరేట్గా ఫైండ్ చేయాలి. ఓకేనా, క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. వాట్ వాల్యూమ్స్ ఆఫ్ 10n HCl and 2n HCl should be mixed to obtain
4 liters of 5N HCl సొల్యూషన్. అంటే మనకి రిజల్టెంట్ సొల్యూషన్కి నార్మాలిటీ ఇచ్చాడు, V1 + V2 కూడా ఇచ్చేసాడు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఇండివిజువల్గా V1 ఎంత, V2 ఎంత. ఓకేనా? సో చెక్. సో సొల్యూషన్ చేద్దాం. సో N1 ఎంత ఇచ్చాడు వాడు, 10N ఇచ్చాడు. N2 ఎంత ఇచ్చాడు, 2N ఇచ్చాడు. రెండు సేమ్ టైప్, HCl. ఓకే. సో V1 తెలియదు మనకి, V1 అని V అనుకుందాం, V2 కూడా తెలియదు. సో యాక్చువల్గా V1 + V2 ఎంత, 4 liters అనమాట. సో ఇప్పుడు మనం V1 అని V అనుకుంటే V2 ఎంత అవుతుంది, 4 - V అవుతుంది కదా. V2 = 4 - ఈ V నటుపక్క పట్టుకెళ్తే 4 - V అవుతుంది. సో V1 అని V అనుకుందాం, V2ని 4 - V అనుకుందాం. సో ఇప్పుడు మనం మిక్స్చర్స్ ఫార్ములాలో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకే. సో N రిజల్టెంట్ = ఫార్ములా ఏంటి, N1 V1 + N2 V2 / V1 + V2, అంతే కదా. సో ఈ N రిజల్టెంట్ వాడు ఎంత ఇచ్చాడు మనకి, 5N ఇచ్చాడు. 5 = N1 10 ఇచ్చాడు, V1 V అనుకుంటున్నాను, N2 2 ఇచ్చాడు, V2ని 4 - V అనుకుందాం, బై V1 + V2 ఏమో 4. ఓకేనా? ఇప్పుడు మనం V1 V2 ఫైండ్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ V1 ఫైండ్ చేస్తే V2 ఆటోమేటిక్గా 4 - V చేసేద్దాం. సో ఫస్ట్ V ఫైండ్ చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 20 = 10V + 2 × 8 ఎంత అవుతుంది, 8 - 8V అవుతుంది. 2 4s are 8 - 8V / 4. సో దట్ 20 × 4 క్రాస్ మల్టిప్లై చేసేస్తే 80 = 10V - 8V 2V + 8. సో ఇక్కడ 8 ఇటు పక్క పట్టుకొచ్చుకున్నారు అనుకోండి, దట్ ఇంప్లైస్ 80 - 8 = 2V. ఓకేనా? 80 - 8 = what, 2V. సో 80 - 8 ఎంత, 80 - 8 is 72. ఓకేనా? ఎయిటీ చేస్తున్నాను ఎందుకు, 8 అక్కడ ఉట్టి 8, 80 - కాదు 2 కదా. 20 = అని రాశాను చూడండి, మళ్ళీ / 4 వేసాను. సారీ, 1 minute. వన్స్ ఐఎమ్ చెకింగ్, ప్లీజ్ రిపీట్. ఒకసారి చూడండి. 20 = 10V + 8 - 8V. ఓకే. సో 5 4s are 20. సో 20 = 10V - 8V 2V + 8. ఈ 8 ఇటు పక్క పట్టుకొచ్చుకున్నారు అనుకోండి, 20 - 8 = 2V. 20 - 8 అంటే ఎక్కడో నాకు మిస్టేక్ వస్తున్నట్టుందో, ఒకసారి రీచెక్ చేద్దాం. V + 8. Once again I am checking, please. Sorry for the interruption. 20 = 10V plus 2 4s are 8 minus 2V ఇక్కడ కదా. సో 20 = 10V - 2V ఎంత, 8V + 8. సో ఇప్పుడు 20 - 8 = 8V. ఓకే. 20 - 8 ఎంత, 12. 12 = 8V. సో V = 12/8. 4 టేబుల్లో కట్ చేసుకుంటే 4 3s are 4 2s are అంటే 1.5 liters అనమాట. సో V ఎంత వచ్చింది, V అంటే V1 అని. ఓకేనా? సో V1 ఈజ్ 1.5 liters. అప్పుడు V2 ఎంత అవుతుంది, 4 - 1.5 liters, విచ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 2.5 liters. సో V1 వచ్చేసి మనకి 1.5 liters వచ్చింది,
V2 వచ్చేసి 2.5 లీటర్స్ వచ్చిందనమాట. సో టోటల్ మనకి 4 లీటర్స్ అని వాడే ఇచ్చాడు కదా. ఓకే, సో అప్పుడప్పుడు V1 V2 కూడా ఫైండ్ చేయమని అడుగుతాడు. సో యూ హ్యావ్ టు నోట్ డౌన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద నార్మాలిటీ ఆఫ్ NaOH when 20 ml of 0.01 N HCl reacts with 50 ml of NaOH solution? ఓకే, నార్మాలిటీ ఆఫ్ NaOH ఫైండ్ చేయమంటున్నాడు. ఇది న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఓకేనా, అయినా కూడా ఇక్కడ మనం N1V1 ఈజ్ ఈక్వల్ టు N2V2 ఫార్ములా అప్లై చేసేసుకోవచ్చు. ఓకేనా, యూ కెన్ యూజ్ ద ఫార్ములా N1V1 ఈజ్ ఈక్వల్ టు N2V2. ఓకే, వాట్ ఈస్ ద నార్మాలిటీ ఆఫ్ NaOH అడుగుతున్నాడు. సో మనం N1V1లో HClకి తీసుకున్నాం అనుకోండి. సో ఫర్ HCl N1 ఎంత ఇచ్చాడు? 0.01 N ఇచ్చాడు. V1 ఎంత ఇచ్చాడు? 20 ml ఇచ్చాడు. ఓకే, N1V1 అనేది HClకి అనమాట. అలాగే ఫర్ NaOH, ఓకేనా, ఫర్ NaOH N2 మనకు తెలియదు, మనం ఫైండ్ చేయాలి. V2 ఎంత ఇచ్చాడు? 20 ml ఇచ్చాడు. వాట్ ఈస్ ద నార్మాలిటీ ఆఫ్ NaOH? 50 ml. V2 50 ml ఇచ్చాడు. ఓకే, సో ఇది మీరు క్లారిటీగా వాడు ఇచ్చిన డేటా రాసుకుని ఫార్ములా యూస్ చేసుకుంటే మీకు క్యాల్కులేషన్ అనేది ఈజీ అవుతుంది అనమాట. సో N1V1 ఈజ్ ఈక్వల్ టు N2V2. N1V1 ఈజ్ ఈక్వల్ టు N2V2. N1 0.01 ఇంటూ V1 20 ఈజ్ ఈక్వల్ టు N2 మనకు తెలీదు, NaOHకి మనం ఫైండ్ చేయాలి. V2 వచ్చేసి 50 ml. ఓకే, సో N2 ఎంత అవుతుంది అప్పుడు? 0.01 ఇంటూ 20/50 అవుతుంది. సో 0 క్యాన్సిల్ చేసుకుంటే 0.02/5 విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఓకేనా, 2 ఇంటూ 10⁻⁻2/5. 2/5 అంటే 0.4 అనమాట కదా. 2/5 ఈజ్ 0.4 ఇంటూ 10⁻⁻2 మళ్ళీ ఉంది అంటే 0.004 N. సో N2 ఎంత వచ్చింది? N2 ఆఫ్ NaOH, నార్మాలిటీ ఆఫ్ NaOH ఈజ్ ఈక్వల్ టు 0.004 N. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మచ్ వాల్యూమ్ ఆఫ్ 0.01 N H2SO4 ఈజ్ రిక్వైర్డ్ టు రియాక్ట్ విత్ 100 ml ఆఫ్ 0.02 N NaOH? ఓకేనా, ఇక్కడ కూడా మనం యూజ్ చేసుకోవాల్సింది డైల్యూషన్ ఫార్ములా లాగా N1V1 ఈజ్ ఈక్వల్ టు N2V2. ఎందుకంటే ఇవి రెండు స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కాబట్టి మీకు ద రిజల్టెంట్ సొల్యూషన్ ఈజ్ న్యూట్రల్ అయినప్పుడు మీరు డైరెక్ట్గా N1V1 ఈజ్ ఈక్వల్ టు N2V2 ఫార్ములాని అప్లై చేసేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ మనకి డైల్యూషన్ ఫార్ములాని అప్లై చేసుకుంటాం. ఓకేనా, ఆర్ న్యూట్రలైజేషన్లో కంప్లీట్లీ న్యూట్రలైజేషన్కి డైల్యూషన్ ఫార్ములాని అప్లై చేస్తాం. ఓకేనా, డైల్యూషన్ ఫార్ములా కంప్లీట్ న్యూట్రలైజేషన్ బికాస్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, H2SO4 స్ట్రాంగ్ యాసిడ్, NaOH స్ట్రాంగ్ బేస్. సో కంప్లీట్ న్యూట్రలైజేషన్ జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఓకే, సో ఇప్పుడు మనం N1 ఫర్ H2SO4, N1V1 మనం యాసిడ్కి తీసుకుందాం, N2V2 బేస్కి తీసుకుందాం. సో ఫర్ H2SO4 N1 ఎంత ఇచ్చాడు వాడు? 0.01 N ఇచ్చాడు. V1 ఎంత ఇచ్చాడు? హౌ మచ్ వాల్యూమ్ ఆఫ్ 0.01 H2SO4 ఈజ్ రిక్వైర్డ్? V1 మనం ఫైండ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫర్ NaOH తీసుకుందాం. ఓకేనా, ఫర్ NaOH N2 0.02 N ఇచ్చాడు, V2 100 ml ఇచ్చాడు. ఓకే, సో లెట్ us యూజ్ ద ఫార్ములా N1V1 ఈజ్ ఈక్వల్ టు N2V2. సో N1 ఎంత ఇచ్చాడు? 0.01 ఇంటూ V1 మనకు తెలీదు, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. N2 0.02 ఇంటూ V2 100 ml ఇచ్చాడు. ఓకే, సో V1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 0.02 ఇంటూ 100
బై 0.01. సో V1 ఎంత అవుతుంది మనకి అప్పుడు? ఇక్కడ 2/1 అని వేసేసుకోవచ్చు కదా, పాయింట్ ఆఫ్టర్ 2 digits, ఇయర్ ఆల్సో పాయింట్ ఆఫ్టర్ 2 digits. సో 2/1 into 100 అంటే 200 ml వస్తుంది అనమాట. దేర్ఫోర్ వాల్యూమ్ ఆఫ్ H2SO4 రిక్వైర్డ్ ఈజ్, వాల్యూమ్ ఆఫ్ H2SO4 రిక్వైర్డ్, వాల్యూమ్ ఆఫ్ H2SO4 రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు 200 ml. ఇది మీ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ నెంబర్ 20. ఇవన్నీ మీ టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజ్లో ఉన్న క్వశ్చన్సే, ఓకేనా? సో మీరు టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకొని, మీ డిప్లొమా కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకొని చెక్ చేసుకుంటే ఇవన్నీ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్లో 19, 20, 23, 24 ఆ క్వశ్చన్స్ అనమాట. సో మళ్ళీ ఎక్సర్సైజ్ వేరేగా చెప్పలేదు అని అనుకోకండి, ఓకే? సో కొన్ని క్వశ్చన్స్ నేను సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ నుంచి చేశాను, కొన్ని క్వశ్చన్స్ అనేవి ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అనేవి చేస్తున్నాను, ఓకే? సో ప్లీజ్ కేర్ఫుల్లీ కీప్ యువర్ టెక్స్ట్ బుక్ aside and note down question and answer carefully and keep practicing. So next question చూడండి, 250 ml of 0.4N H2SO4 is diluted to a liter. What is the normality of the resulting solution? ఓకే, అంటే ఇక్కడ కూడా మనం యూజ్ చేసుకోవాల్సింది ఏంటి? N1V1 ఈజ్ ఈక్వల్ టు N2V2 అనమాట, ఓకేనా? ఓకే, చెక్ చేసుకోండి. ఒకటే సొల్యూషన్, ఇక్కడ ఒక యాసిడ్ ఒక బేస్ ఏమి ఇవ్వలే, ఓకే? ఒకటే సొల్యూషన్, కానీ డైల్యూట్ చేయడం 1 లీటర్కి డైల్యూట్ చేశారు, అప్పుడు నార్మాలిటీ మారుతుంది కదా, ఓకే? సో ఇక్కడ కూడా మనం వేసుకోవాల్సింది N1V1 ఈజ్ ఈక్వల్ టు N2V2, ఓకే? సో ఇక్కడ N1 వచ్చేసి 0.4N, N2 250 ml ఇచ్చాడు. 250 ml అంటే ఎన్ని లీటర్స్? 250/1000 కదా, 250/1000 అంటే 0.25 లీటర్స్, ఓకేనా? కన్వర్ట్ ఇట్ ఇంటూ లీటర్స్ అండ్ దెన్ డూ ద సమ్. సో 0.25 లీటర్స్. అలాగే N2 మనం ఫైండ్ చేయాలి. V2 ఏమో 1 లీటర్ ఇచ్చాడు, ఓకేనా? V2 1 లీటర్. సో యూజ్ ద ఫార్ములా N1V1 ఈజ్ ఈక్వల్ టు N2V2. N1V1 ఈజ్ ఈక్వల్ టు N2V2. సబ్స్టిట్యూట్ చేసి చూసుకుందాం. 0.4 ఇంటూ 250 ml అంటే 0.25 లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు N2 మనకు తెలీదు, V2 1 లీటర్. సో N2 క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ రెండు మల్టిప్లై చేసుకోవడమే, ఓకేనా? సో 4/10 ఇంటూ 25/100, ఓకే? సో 25 ఇంటూ 4 కూడా 100 అవుతుంది. 100 ఇక్కడ 3 zeros ఉన్నాయి, 1000 అవుతుంది. సో ఇప్పుడు 0 క్యాన్సిల్ చేసుకుంటే N2 ఎంత వచ్చింది మనకి? 1/10 వచ్చింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.1 నార్మల్, ఓకే? సో ఇప్పుడు నార్మాలిటీ ఎంత అవుతుంది? 0.1 అవుతుంది అనమాట, ఓకే? సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ 25 ml ఆఫ్ సిట్రిక్ యాసిడ్ సొల్యూషన్ ఈజ్ ట్రైట్రేటెడ్ విత్ 28.2 ml ఆఫ్ 0.1718 నార్మల్ KOH సొల్యూషన్, దెన్ వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ సిట్రిక్ యాసిడ్? ఓకే, ఇక్కడ కూడా ఇలాగ మీకు టర్మ్స్ అనేవి కాంప్లికేటెడ్ కనిపిస్తున్నాయి, కానీ మళ్ళీ మీరు యూజ్ చేయాల్సింది ఏంటి? డైల్యూషన్ ఫార్ములానే, ఓకేనా? N1V1 ఈజ్ ఈక్వల్ టు N2V2. సో N1V1 మనం సిట్రిక్ యాసిడ్కి తీసుకుందాం. సో ఫర్ సిట్రిక్ యాసిడ్ ఈ N1 మనకు తెలీదు, క్వశ్చన్ మార్క్. V1 ఎంత ఇచ్చాడు? 25 ml ఆఫ్ సిట్రిక్ యాసిడ్ ఈజ్ టైట్రేటెడ్ విత్ KOH. ఫర్ KOH N2V2లు మనం KOHకి తీసుకుందాం, ఓకేనా? ఫర్ KOH N2 ఎంత ఇచ్చాడు? 0.1718 ఇచ్చాడు. V2 ఎంత ఇచ్చాడు? 28.2 ml ఇచ్చాడు, ఓకేనా? ఇక్కడ 25 ml ఇచ్చాడు. మళ్ళీ మనం N1V1 ఈజ్ ఈక్వల్ టు N2V2, ఇదే ఫార్ములాని అప్లై చేసుకోవడమే. సో N1 మనకు తెలీదు, V1 25 ml ఈజ్ ఈక్వల్ టు N2 0.1718 ఇంటూ V2 వచ్చేసి 28.2.
సో N1 ఎంత అవుతుంది 0.1718 ఇంటూ 28.2 బై 25 అవుతుంది. ఓకే, సో ఇది మీరు మల్టిప్లై చేసుకొని సింప్లిఫై చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మీకు 0.131937 వస్తుంది. సో N1 ఎంత వస్తుంది 1937 వస్తుంది. సో ఇదన్నమాట. సో ఇదేదో కొంచెం టర్మ్స్ కష్టంగా ఉన్నాయి కదా అని మీరు కన్ఫ్యూజ్ అయిపోయి భయపడిపోకూడదు. ఓకేనా, సిట్రిక్ యాసిడ్, థాలిక్ యాసిడ్, ఓకే, మ్యాలిక్ యాసిడ్ అలాంటివి కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, సో ఐ హ్యావ్ ట్రైడ్ all models to cover. Okay, so please note down everything. Keep watching my channel Lalita Ma'am Chemistry. Okay, and any doubts and any comments if you wanted to keep regarding this, so you can keep in the comment section. Okay, thank you for watching children. Bye.